నిన్న కాళేశ్వరంలో మరి సరస్వతి పుష్కరాల పురస్కరించుకొని మరి మన గవర్నమెంటు కార్యక్రమం అది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, గుడి మేనేజ్మెంట్ కానీ, అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు కానీ మరి గవర్నమెంట్ పరంగా మరి మన ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం, మరి దళితుడైనందుకని మేము విచారణ మరి ఇవాళ నిరసన వ్యక్తం చేయడం అన్నది మందమారి అంబేద్కర్ గారి దగ్గర నిరసన వ్యక్తం చేయడం అన్నది జరుగుతూ ఉన్నది. మరి దళితుడు అయినందుకే మరి ఫోటో పెట్టలేదా? మరి ఏ కారణంగా పెట్టలేదు? మరి దళితులకు ఈ రాజకీయంగా కూడా అవమానం జరుగుడేనా? మరి రాజకీయంగా ఎంతో ఎత్తులు ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి చేయాలి, ఎవరికి కూడా మరి కుల విభేదాలు ఉండద్దు అని చెప్పినటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అది కూడా చూసి మరి వాళ్ళ మీద ఆ ఫోటోలు ఎవరైతే పెట్టలేదో మరి అక్కడ నాయకత్వం వహిస్తున్న వారి మీద మరి కంపల్సరీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా. మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మరి మధుసూదన్ గౌడ్ గారు కూడా, మహేష్ గౌడ్ గారు కూడా మరి పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలి. మరి ఏ కారణం చేత మరి దళితుడు అయినా కూడా పక్కకు ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం, మరి పక్కకే గోదావరి, ఇటు పక్కకు చెన్నూరు నియోజకవర్గం, అటుపక్కకు మంత్రి నియోజకవర్గం, మరి ఈ మన ఎమ్మెల్యే గారి కూడా ఆహ్వానం చేయలేదు, ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి రాలేదు. మొత్తం ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ మన ఎస్సీ మరి మాల అయినందుకైనా మరి ఎంపీ గారిని ఫోటో పెట్టకపోవడం, మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మరి పిలవకపోవడం, ఆహ్వానించకపోవడం అన్నది మరి ఎక్కడెక్కడో మరి దళితులను మరి మాలలను గుళ్ళాలకు రాణిస్తలేరు. మరి అలాంటి కారణం కూడా మరి పార్టీలో ఏమన్నా ఉన్నదా? మరి దళితులు వీళ్ళు రావద్దు పుష్కరాలకు అనే విధానం కొద్ది ఏమన్నా అవలంబించారు అనేది మాకు దళితులుగా ఎంతో బాధపడుతున్నాం, కుమిలిపోతా ఉన్నాం. షోలో జరిగిన ప్రోగ్రాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వచ్చిన సందర్భంలో ఆ గుడి కమిటీ వాళ్ళు మన పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన మన వంశీ గారిని కుల వ్యవస్థతోని ఆయనను చిన్నచూపు చూస్తూ, ఆ కమిటీ వాళ్ళు అతన్ని చిన్నచూపు చూస్తూ, ఆ గుడి ఆదినవులు నడిచిన కమిటీ వాళ్ళు అంటే మాలలు అంటే అంత చులకనగా చేసి వాళ్ళు మాలలకు ప్రియారిటీ ఇవ్వకుండా ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని